చాక్లెట్ తిందామా? అందరికి బాగా ఇష్టమా చాక్లెట్ అంటే? మీ యాప్లో ఎప్పుడు ఎక్కిస్తారు? గవర్నమెంట్ యాప్లో సెల్లోంచి ఈరోజు మరి ఎన్ని గ్యాపులు పెట్టారే? ఈ అబ్బాయి వచ్చి వెళ్ళాడని సార్, మళ్ళీ వస్తాడని సాగానండి సార్. వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారండి హాస్పిటల్. ఒకరు ఎక్కువ ఉన్నారు, 7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి వీళ్ళకి కూడా వచ్చారండి సార్. మా బాబు దీంట్లో లేరు. వీళ్ళని 6గురేనండి సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్రజెంట్. మిగతా వాళ్ళకు ఆబ్సెంట్ వస్తారా? వాళ్ళు తెలీదా? ఈ అబ్బాయి అయితే వచ్చి వెళ్ళాడు. సిడిపిఓ గారు, నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు దీంట్లో ఉండే మాన్యువల్ అటెండెన్స్కు యాప్లో అప్లోడ్ చేసే అటెండెన్స్కు వేరియేషన్ రాకూడదు. నెంబర్ 1. ఇప్పుడు యాప్లోనేమో అప్పుడే ఎక్కిచ్చేసారు, ఇందులోనేమో పెండింగ్ పెట్టారు. అంటే ఏంది, ఎట్లా? మరి అటెండెన్స్ పిల్లలు వచ్చిన తర్వాత వేయాలి కదా. మరి మీరు 10-11 గంటలకు వేయండి మా యాప్లో. అర్థమవుతుందా? యాప్లో ఎక్కిద్దండి మీరు అప్పుడే. 11ంటికి ఎవరైనా లేటుగా వచ్చినా కానీ అప్పుడు ఈడ అక్కడ చేసుకోండి. ముందుగా మీరు చేయడం వల్ల ఇబ్బంది వస్తుంది. క్యాపిటల్ ఏ రెడ్డింగ్తో పెట్టమని చెప్పి జూలై 1వ తేదీ నుంచి చెప్పాము మేము. మీ సిరి మేడం దగ్గర నుంచి చెప్పాము, కానీ మీరు పెట్టలేదు అట్లా. ఎందుకని? మర్చిపోతే ఎట్లా? మనం అన్నం తిన మర్చిపోతామా? ఎన్ని మర్చిపోకూడదు. పైనుంచి మేము చెప్తే అన్ని దాదాపు 10% బాగా వస్తారా పిల్లలు? మామూలుగా గతంలో అన్ని 10 పెట్టారు బాగా. వాళ్ళు వచ్చేవారు. ఈ అమ్మాయి వేకెంట్ సార్, ఇది వికలాంగురాలు సార్, ఇతను రావట్లేదండి, అందుకని ఆప్షన్ పెట్టారు. ఓకే, చూసాను. అన్నీ దాదాపు 10 ప్రజెంట్లు పెట్టారు. కంటిన్యూ వచ్చారా వాళ్ళు అని? వచ్చారండి సార్. కొన్ని రోజులే వచ్చారు, కొన్ని రోజులు రాలేదండి సార్. ఏ వంట చేశారు ఈరోజమ్మా? ఆయమ్మా సార్ మూగావిడ ఏంటి మెను ఈరోజు? పప్పు దాస్తానండి సార్, కోడిగుడ్డు కూర అండి సార్. బాగుంటుందా అన్నము? అందరు బాగా తింటారా? గర్భిణీ అమ్మాయి ఉందండి సార్ ఇక్కడ. ఫస్ట్ డెలివరీకి ప్రధానమంత్రి మాతృవందన యోజన 5,000 ఉంది. ఆ స్కీమ్ కూడా తెలుసా వాళ్ళకి? తెలుసండి సార్, పిలవనండి సార్. వాళ్ళు వచ్చిందా అంటే ఫస్ట్ డెలివరీకి ఇస్తారు, సెకండ్ డెలివరీకి ఎవరు డబ్బులు రావట్లేదు అంటున్నారు. వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ తప్పుందనో, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుందనో, ఆధార్ కార్డు అలాంటివి ఏమన్నా ఉంటే మీరు రిక్వెస్ట్ చేయలేదు. అయితే ఆయమ్మని రమ్మని ఇట్లా. సరిపోయిందా? స్టాక్ సరిపోలేదా? ఇచ్చాను సార్, ఎఫ్సిఆర్లో తీయలేదండి సార్. పర్లేదు, సెల్ కింద పడుతుంది. ఎంట్రీ చేయలేదు, ఎంట్రీ చేయాలా మీరు? ఎందుకని మేము జూలై నుంచి చెప్పాము క్యాపిటల్ ఏ పెట్టమని రెడ్డింగ్తో. జూలై 1 నుంచి పెట్టమని చెప్పేసి మొత్తం స్టేట్ అంతా చెప్పాము. మొత్తం అందరికి వీడియోలు పెట్టాము. మీరు ఈ నెల నుంచే పెడుతున్నారు. ఈ నెల కూడా కాదు, 3వ తేదీ నుంచి పెడతా ఉన్నారు. మీరేందో మా ముందు చెప్పాం కదా అంటారు. మేడం తప్పు లేదులే, ఉన్నా మీరు చెప్తారా? చెప్పు. కాదమ్మా, రెడ్డింగ్తో పెట్టాలా. మీరు పెడితేనే మాకు అవి కరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. మీరు అట్లా పెడితే ఎట్లా చెప్పు? జనవరి నుంచి జూన్ 5వ తేదీ నేను నంద్యాలలో ఒక స్కూల్కి వెళ్తే 16 మంది స్టూడెంట్స్ ఉంటే జనవరి నుంచి జూన్ 5వ తేదీ వరకు 100% అటెండెన్స్ చేశారు. ఇంకా వేరే కారణాల వల్ల ఆమెను తీసేసాం. కాబట్టి మీరు బాగుందిమ్మా, అటెండెన్స్ బాగా చేశారు. అట్లే మనం ఉన్నది ఉన్నట్టు రాయాలా, ఉన్నది ఉన్నట్టు యాప్లో ఎక్కియాలా. మిమ్మల్ని ఏమైనా యాప్లో 100% అటెండెన్స్ వేయండి నేను ఏమైనా చెప్తున్నారా? ఏం లేదు కదా. మీ సిడిపిఓ గారు కానీ, సూపర్వైజర్ కానీ, పీడీ గారు కానీ వచ్చిన వాళ్ళే వేయాలా. అమ్మా వెరీ గుడ్ తల్లి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ముఖ్యంగా పీడీలు కూడా చెప్తా ఉన్నారు అటెండెన్స్ 100% యాప్లో ఎక్కియండి, మాన్యువల్ దాంట్లో మటుకు ఆబ్సెంటీస్ రాయండి అని. ఎందుకంటే మీ అటెండెన్స్ యాప్లో ఎక్కిచ్చింది మేము చూడలేము, ఎందుకంటే అది వెళ్ళిపోతుంది. కానీ మేము స్టేట్ నుంచి తెచ్చుకోగలం మీ అటెండెన్స్ ఏమేమి వేశారు, ఎప్పుడెప్పుడు వేశారని. రాబోయే కాలంలో పిల్లలు ఇప్పుడు నిన్న అటెండెన్స్ వేశారు,
ఈరోజు రాలేదు, వాళ్ళ ఇంటికి కూడా పంపిస్తాం మనుషులను. ఎందుకంటే అంత జాగ్రత్త చేసుకోవాలా. కానీ మీ చిన్న ప్రాణాలు మీ మీదనే మా ప్రతాపం ఏంది అనొచ్చు మీరు. కానీ మా పని అది, ఏం చేద్దాం. చిన్న ఇవన్నీ అంగన్వాడీ సెంటర్స్, మధ్యాహ్న భోజన పథకము, ఉచితంగా భోజనాలు ఇచ్చే అన్నీ కూడా మేము చూస్తూ ఉంటాం సిడిపో గారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. గర్భిణీ స్త్రీలకు భోజనాలు పెట్టండి మంచిగా. ఈ గిక్స్ ఏదైనా కానీ మా ప్రభుత్వం ఇచ్చే సొమ్ము మనది కాదు, ఇది ప్రభుత్వం సొమ్ము, ఇది వస్తువు, ఇది మనకు సంబంధించింది కాదు అనేది మైండ్లో పెట్టుకోవాలి మీరు. గుడ్లు కానీ, కందిబేడలు కానీ, మన ఆయిల్ కానీ, రైస్ కానీ, చిక్కీస్ కానీ, ఇవి ఏవి కూడా ఖర్జూరాలు, వాళ్ళకి వైఎస్ఆర్ కిట్లు ఇచ్చేటివి కానీ, ఇవి ఏవి కూడా మన ఇంటి వస్తువులాగా చూసుకోకూడదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం సొమ్ము లాగానే చూసుకోవాలి. ప్రభుత్వం సొమ్మే అది. ప్రభుత్వం ఇచ్చింది పిల్లలకు పెట్టమని, గర్భిణీ స్త్రీలకు పెట్టమని, బాలింత తల్లులకు పెట్టమని, వాళ్ళకే మనం పెట్టాలా. మళ్ళీ అది మన ఇంటికి తీసుకోవడము, బంధువులకి ఇవ్వడము, అమ్ముకోవడము మీరు చేస్తున్నారని కాదు, జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా ఉంటే మీ జిల్లాకు, ఇప్పటికే మీ జిల్లాలో ఇప్పుడు 5-6 సెంటర్లు చూసాను, అన్నీ బాగున్నాయి. మీరు కూడా అందరూ బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అమలాపురం జిల్లాలో ముఖ్యంగా కొత్తకోటలో చాలా కొత్తపేటలో చాలా బాగున్నాయి అన్నీ. మీరు బాగా చేయాలి. ఫోర్టిఫైడ్ రైస్ గురించి తెలుసమ్మా? ఏమి చెప్పండి, కొంచెం చెప్పండి, పర్లేదు. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి? విటమిన్స్, బలవర్ధకమైన ఆహారం. నీకు తెలిసింది చెప్పు, తెలియదు నేను నీకు చెప్తా. ఏముంటాయి ఫోర్టిఫైడ్ లో? పోలిక్ యాసిడ్ ఇవన్నీ తయారు చేసిన పదార్థం, అది కెన్నల్స్ అంటారు. అమ్మా ఫోర్టిఫైడ్ రైస్ ఎలా వండుతున్నావు? సరిపడిగా నీళ్ళు వేసేసి వండుతాను. కడుగుతానండి. కడిగినప్పుడు అవి తేలినా కూడా నేను తేలకుండా చేస్తానండి. అది మంచిదనేసి సార్ ఎవరో ఒకసారి చెప్పారండి. అది వెన్నుముక, పిల్లలకి వెనకాల వెన్నుముక బలంగా బాగా చెప్తానమ్మా. వెన్నుముక, రక్త ప్రసరణ, మామూలుగా నాడీ వ్యవస్థ, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా అభివృద్ధి చెందడము, హిమోగ్లోబిన్ శాతం పెరగడము, ఇవన్నీ టెన్షన్ దేనికమ్మా? మేమేం చేస్తాడా? నువ్వు బాగా చేస్తున్నావు, సంతోషం. ఓకేనా? మీ పాప ఎత్తుకున్నావు అట్లా. ఓకే, బాయ్.